దేశంలో గుణాత్మకమైన మార్పులకు ప్రధానమంత్రి శ్రీకారం చుట్టారని అన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. వక్ఫ్ చట్టంతో పాటు పేద ముస్లింలకు న్యాయం జరుగుతుందని అన్నారు. పాత బస్తీల వక్ఫ్ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి వివరాలను కూడా రిలీజ్ చేశారు. కొత్త చట్టంపై తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని సూచించారు ఎంపీ రఘునందన్ రావు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బీపీ పాటిల్, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు అంజురెడ్డిలు పాల్గొన్నారు. అనేకమైనటువంటి గుణాత్మకమైనటువంటి మార్పులకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ దేశ హితం కోరి, ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల హితం కోరి అనేక సంచలనాత్మకమైనటువంటి బిల్లుల్ని మూడోసారి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు అమలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఆ రకంగా తీసుకొని వచ్చినటువంటి ఒక కొత్త చట్టం ఈ దేశంలో ఉన్నటువంటి పేద ముస్లింలకి, ముస్లిం మహిళలకి, ముస్లింలలో ఉన్నటువంటి మైనార్టీలలో ఉన్నటువంటి మైనార్టీలకి ఉపయోగపడే రీతిలో తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టం 2025 మీద ఈ దేశంలో కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించేటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. దీనిపై ప్రజల్లో కొంత అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకురావడంతో పాటు వాస్తవాలని ప్రజల ముందు ఉంచాలనేటువంటి ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు, భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఎంపీలము, ఎమ్మెల్యేలము అందరూ కూడా తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. సో దేశంలో ఏం జరిగింది, తమిళనాడులో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, ఈ అంశాలని పక్కన పెడితే ముందు మనం ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లా, పాత మెదక్ జిల్లాలో అనేక ప్రాంతాల లోపల వక్ఫ్ పేరిట, వక్ఫ్ ఆస్తుల పేరిట ప్రైవేట్ భూముల్ని కూడా వక్ఫ్ అని చెప్పి ప్రకటించి పేద ప్రజల్ని, రైతుల్ని, చివరికి జహీరాబాద్ లాంటి ప్రాంతంలో మైనార్టీలు కూడా వక్ఫ్ని రద్దు చేయాలనేటువంటి ధర్నాలు చేసేటువంటి పరిస్థితులు కల్పించినారు. ఒక జహీరాబాదే కాదు, జహీరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు, జహీరాబాద్ మున్సిపాలిటీ, సంగారెడ్డి, గజ్వేల్ మున్సిపాలిటీ, ఇట్లా చాలా ప్రాంతాల లోపల నేను గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి